వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు మీ ముందుకు కమ్మని నిమ్మకాయ తొక్కు చూపిస్తున్నాను. దీనికి ముందుగా 12 నిమ్మకాయలు బాగా పండినవి తీసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చెట్టు నుండి కోసినవండి ఇవి. వీటిని చక్కగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకుంటే వేరంగా ఊరిపోతుంది. ఇది 3 రోజుల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. అదే కప్పుతో కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని అదే కప్పుతో సగం వరకు నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అంతా మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. చేయి పెట్టుకున్న చూడండి ఏ విధంగా కలుపుకున్నాను. దీన్ని ఒక లోతైన కంటైనర్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని నీరు తగిలిన ప్రదేశంలో ఈ విధంగా స్టోర్ చేసుకొని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఇంతలో టేబుల్ స్పూన్ ఆవపిండి, ఒక గరిటెడు కారం వేసుకొని ముందుగా ఊరపెట్టుకున్న ఈ నిమ్మ తొక్కుని చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కూడా ఒక పెద్ద గరిటెడే వచ్చిందండి. వీటన్నింటినీ ఒక పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా శుభ్రంగా స్పూన్తో కానీ గరిటెతో కానీ చక్కగా కారం ఆవపిండి ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని ఒక అరకప్పు ఆయిల్ వేసుకొని శుభ్రంగా ముక్కలకు పట్టించుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1 గంట తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగానే నిల్వ చేసుకోవచ్చు, ఏమీ పాడవదు. ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా కమ్మగా ఉంటుంది. థ్యాంక్ యూ.